ఫ్రెండ్స్, నేను మీ నాగసాయిని. మీరు చూస్తున్నారు నాగసాయి కుమార్ కస్కూర్తి ఛానల్. సో ఈరోజు మనం హార్డ్వేర్ టాపిక్లో ఒక వీడియో చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, మనం ల్యాప్టాప్ని డిసెంబ్లింగ్ చేసి చూద్దాం. సో డిసెంబ్లింగ్ అంటే ఏం లేదు, దాని ఒక్కొక్క పార్ట్ని ఓడదీసి చూస్తామే అసలు లోపల ఏముంది ఓవర్ వ్యూగా. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, అసలు లోపల పార్ట్స్ ఏముంటాయి, అసలు వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది మొత్తం ఓవర్వ్యూగా చూద్దాం. అసలు మొత్తం తీసే ల్యాప్టాప్ అనేది. సో అసెంబ్లింగ్ కూడా ఈ పార్ట్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తా, లేకపోతే అది వేరే పార్ట్లో ఇంక్లూడ్ చేస్తా, అదే వేరే పార్ట్లో చూద్దాం. సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు మీకు చూపించే ల్యాప్టాప్ని డిసెంబ్లింగ్ అనేది చేస్తాను. సో ఫస్ట్ ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది తీసుకుందాం. సో మనకు కావాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి ఒక స్క్రూ డ్రైవర్ కిట్టు ఒకటి సరిపోతుంది. ఇది వచ్చేసి జాక్లీ కిట్. సో ఇదైతే మ్యాక్సిమం సరిపోద్ది. ఉంది స్క్రూస్ లూజ్ చేయడమే కదా. సో సరే, నేను ఈ టేబుల్ అయితే కొంచెం కన్వీనియంట్గా లేదు కాబట్టి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ ల్యాప్టాప్ని. సో ఫస్ట్ అయితే షట్ డౌన్ చేస్తున్నాను. ఓకే, షట్ డౌన్ చేసి ఇక్కడి నుంచి తీసేస్తున్నాను ఇది. సో ఇది వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్. సో ఈ టేబుల్ మీదకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ టేబుల్ మీద అయితే నేను ఇప్పుడు మొత్తం డిసెంబ్లింగ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఎట్లాగంటే, నేను ప్రస్తుతానికి ఫోన్ వచ్చేసి ట్రైపాడ్ పెట్టాను. సో ఒక్కడినే ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తీయడం. సో అడ్జస్ట్ చేసుకుంటున్నాను వ్యూ కోసం. ఓకే, సరిపోద్దా ఇక్కడికి? ఓకే, ఫ్లాష్ ఆన్ చేసాను. సో ఇది మనం ఇప్పుడు డిసెంబ్లింగ్ చేసి చూద్దాం ల్యాప్టాప్ అనేది. సో నేను ఏం చేశానంటే, జాక్లీ కిట్ ఒకటి తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇది ఉంది కదా ల్యాప్టాప్, ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్. సో బ్యాక్ సైడ్ తిప్పుతున్నాను. సో ఇది కూడా కొంచెం పక్కగా పెట్టుకుంటే మనకి ఉండదు. సో బ్యాక్ సైడ్ తిప్పగానే ఇక్కడ 2 రబ్బర్లు కనబడతాయి, అదే స్టిక్ చేసి ల్యాప్టాప్కి. అవి ఎందుకంటే ల్యాప్టాప్ అటు ఇటు మూవ్ అవ్వకుండా, కాన్స్టెంట్గా సపోజ్ ఇప్పుడు టేబుల్ మీద పెట్టామనుకోండి, అది మూవ్ అవ్వకుండా ఫిట్ అయి ఉంటుంది టేబుల్. సో ఈ రబ్బర్స్ అనేవి ఆ మూమెంట్ని ఆపుతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఈ రబ్బర్స్ని రిమూవ్ చేస్తే మనకి ఈ స్క్రూస్ అనేవి కింద ఉంటాయి, ఆ రబ్బర్ కింద. అండ్ ఇంకో యూజ్ ఏంటంటే, ఈ రబ్బర్ వల్ల మూవ్ అవ్వకుండా ఉండటమే కాకుండా ఆ నట్స్ అనేవి ఉంటాయి కదా, అవి కనబడకుండా కవర్ అవుతాయి. సో ఫస్ట్ నేనైతే ఒక కిట్ తీసుకున్నాను, స్క్రూ డ్రైవర్ కిట్. సో ఇందులో మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, నట్స్ ఏది సెట్ అయితే అది. సో ప్రస్తుతానికి ఇదైతే తీసుకున్నాను. సో ఇది కనబడుతుంది కదా. సో ఓకే, ఫస్ట్ అయితే ఈ రబ్బర్ ఉంది చూసారా, ఈ రబ్బర్ని రిమూవ్ చేస్తాను. కనబడుతుందా? ఓకే ఓకే, సో ఈజీగా చేస్తాను. సో ఈ రబ్బర్ని అయితే రిమూవ్ చేశాను, అదే అతుక్కుని ఉంటుంది దీనికి. సో దాని కింద అయితే మనకు స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ని మనం తీయాలి. సో కోటి రిమూవ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కోటి రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఈ 3 అయితే రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఈ 3 కూడా చేసేద్దాం. ఓకే, అండ్ ఈ స్క్రూస్ అనేది మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి, కానీ కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి ఈ లొకేషన్ అనేది. కొన్నిటికి ఇటు సైడ్ ఉంటాయి, కొన్నిటికి మ్యాక్సిమం ఇట్లాగే ఉంటాయి ఈ మోడల్లోనే. సో కొన్నిటికి ఈ మోడల్ బట్టి మారుతూ ఉండొచ్చు. ఇది వచ్చేసి హెచ్పి. ఓకే, సో కోట్ ఉంది.
ఓకే, ఇది కూడా తీసాను. సో ఇది కూడా ఓకే. సో మ్యాక్సిమం ఇవైతే తీసాను, వెనకాల ఉన్నవన్నీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఒకసారి ఈ టాప్ ఉంది కదా వెనకాల బ్యాక్ సైడ్, సో అది మనం తీసేయాలి. సో దాన్ని ఎలా చేస్తారంటే, సో ఇక్కడ గాడెల్లే ఉంటుంది మీకు, ఉంది కదా. సో గాడెల్లే మీకు ఇక్కడ సరిగ్గా కనబడదు, మీకు మామూలుగా దగ్గర నుంచి చూస్తే గాడిలా కనబడుతుంది. సో దాన్ని అక్కడ పిన్సే ఉంటాయి, అదే నొక్కుని ఉంటాయి పిన్స్. దాన్ని మనం కొంచెం స్క్రూ డ్రైవర్తో ఎట్లా అంటే సరిపోద్ది. సో నేను జాగ్రత్తగా తీయాలి తీసేటప్పుడు. సో ఎవరు ట్రై చేయకండి తెలియకపోతే. సో సో అట్లా చుట్టూ ఒకసారి అనేసి తీసేయటం. చుట్టూ కూడా ఓకే. ఫస్ట్ దీన్ని బయటికి లాగేద్దాం. మన DVD డ్రైవ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి DVD డ్రైవ్, ఇంటర్నల్ DVD డ్రైవ్ ల్యాప్టాప్లో. సో దీన్ని ఫస్ట్ దీన్ని తీసే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ దాన్ని ఇట్లా లాగుదాం. సో ఇక్కడ ఎందుకు రావట్లేదంటే ఇక్కడ వస్తువు ఉంది, మనం చూసుకోవాలన్నమాట. అది కూడా తీసేద్దాం. ఓకే. సో తీసేసాం. ఓకే. జాగ్రత్తగా తీయాలి. సో ఇది ఇప్పుడు మనం తీసేద్దాం. సో ఇలా ఉంటుంది లోపల ఓవర్ కూడా. సో ఇది వచ్చేసి బ్యాక్ టాప్. సో నేను ఇది పక్కన పెట్టుకుంటున్నాను, మనకి ఇప్పుడు దీంతో అవసరం లేదు కాబట్టి. ఓకే, ఇది వచ్చేసి మామూలుగా లోపల మొత్తం ఓవర్ వ్యూ, లోపల ఇన్సైడ్. సో దగ్గరగా చూస్తున్నా కనబడదేమోనని. సో ఇది వచ్చేసి బ్యాటరీ, లయోన్ బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసి కూలింగ్ ఫ్యాను, CPU ఫ్యాన్. సిపియూకి అది CPU నుంచి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది బయటికి. సో అండ్ ఇది వచ్చేసి హార్డ్ డిస్క్. సో ఇది వచ్చేసి ర్యామ్, అండ్ ఇది వచ్చేసి SSD. సో ఇవే మెయిన్గా మనం చూసేవి. సో ఇవి కూడా ఒకసారి మనం చూద్దాం తీసి. ఓకే. ఓకే, ఫస్ట్ నేను హార్డ్ డిస్క్ అయితే రిమూవ్ చేస్తాను. సరే ఏదైనా చేసుకోవచ్చు. సో ర్యామ్ అయినా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ర్యామ్, ఇది పిన్ ఉంటుంది ఇట్లా. సో అది అట్లా నచ్చితే ఇచ్చేస్తుంది ర్యామ్. ఇది వచ్చేసి DDR4 ర్యామ్, వచ్చేసి 8 GB ర్యామ్, DDR4 8 GB ర్యామ్. ఓకే, అండ్ ఇది ఒక పక్కన పెట్టుకుంటున్నా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే SSD తీద్దాం, హార్డ్ డిస్క్ తీద్దాం, ఏదైనా ఓకే.
సో సరే ఎస్ఎస్డి తీసుకుని మీకు కనబడుతుంది చివరి ఉంది ఇది. సో ఇది ఎస్ఎస్డి. సో ఇది పెద్దది అయిపోయింది కాబట్టి ఇంకో పిన్ తీసుకుంటాం. సో ఇది చూద్దాం, ఇది ట్రై చేద్దాం. సో ఇది సో ఎస్ఎస్డి రిమూవ్ చేద్దాం. ఎస్ఎస్డి రిమూవ్ చేయాలి అంటే మీకు డౌట్ రావచ్చు, ఇది ఎస్ఎస్డి ఏంటి ఇట్లా ఉందండి. సో ఇది వచ్చేసి M.2 టైపు. M.2 ఎస్ఎస్సి అంటే ఇవే. సో ఇవేంటంటే లైక్ మనం ర్యామ్ ఇన్సర్ట్ చేసినట్టు ఇన్సర్ట్ చేస్తాం. సో వేరే ఎస్ఎస్డీస్ ఏంటంటే SATA ఎస్ఎస్డీస్. సో అవి ఎట్లా ఉంటాయి అంటే సేమ్ హార్డ్ డిస్క్ లాగా ఉంటాయి కానీ ఇంకా స్మాల్ సైజ్, అదే కొంచెం థిన్గా ఉంటాయి. సో ఇవి వచ్చేసి M.2 ఎస్ఎస్డీస్. సో ఇవి ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఎంత 240 GB ఎస్ఎస్డి M.2. సో ఇది కూడా పక్కన పెడుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏం రిమూవ్ చేద్దాం, హార్డ్ డిస్క్ రిమూవ్ చేద్దాం. సో ఇది హార్డ్ డిస్క్. సో దీన్ని రిమూవ్ చేద్దాం. అన్నిటికీ స్క్రూస్ అయితే ఉంటాయి, జాగ్రత్తగా తీస్తే సరిపోతుంది. ఓకే. సో ఇదైతే యాంగిల్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి హార్డ్ డిస్క్, టొషిబా కంపెనీది. అండ్ ఇది 1 TB హార్డ్ డిస్క్, టొషిబా కంపెనీ హార్డ్ డిస్క్. సో ఇవి ల్యాప్టాప్లో యూజ్ చేసే హార్డ్ డిస్క్ ఇలా ఉంటాయి, ఇంత తిన్నిగా ఉంటాయి. బయట మనం డెస్క్టాప్లో యూజ్ చేసేది అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, థిక్గా. సో ఇవి వచ్చేసి తిన్నగా ఉంటాయి, ఎందుకంటే మనకి ల్యాప్టాప్ వచ్చేసి చాలా తిన్నిగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే పార్ట్స్ కూడా మనకి తిన్నిగానే ఉంటాయి. సో ఇవి వచ్చేసి మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి అన్నింటిలో హార్డ్ డిస్క్లు, అంటే ఈ సైజులోనే. సో ఇది వచ్చేసి ఎంత 1 TB హార్డ్ డిస్క్, టొషిబా కంపెనీ వాళ్ళు. సో ఇది కూడా రిమూవ్ చేశాను. సో ఇది పక్కన పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంకేమున్నాయి రిమూవ్ చేసేవి. సో అంటే ఇంకేమున్నాయి మనం తెలుసుకున్నాం దీంట్లో. హార్డ్ డిస్క్ తెలుసుకున్నాం, ర్యామ్ తెలుసుకున్నాం, ఎస్ఎస్డి తెలుసుకున్నాం. సో వాటి యొక్క ఫంక్షనాలిటీని నేను సపరేట్గా ఇండివిజువల్గా అంటే హార్డ్ డిస్క్ ఒక వీడియోలో, ర్యామ్ ఒక వీడియోలో అండ్ ఎస్ఎస్డి ఒక వీడియోలో ట్రై చేస్తాను చెప్పడానికి. సో ఇది వచ్చేసి బ్యాటరీ. ఇంకా చెప్పేది ఉంది దీంట్లో. ఇది వచ్చేసి ఫ్యాన్, CPU ఫ్యాన్. సో దీని ద్వారా ఏంటంటే హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది లోపల నుంచి బయటికి. సో అండ్ ఇక్కడ మీరు కోటింగ్ చూడొచ్చు, ఇక్కడ గోల్డ్ కలర్లో ఉంది ఒక ఫ్రేమ్ లాగా. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ ట్యూబ్ వల్ల, ఈ గోల్డ్ కలర్ ట్యూబ్ వల్ల ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో అక్కడ ఏం జరుగుతుందంటే హీట్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా ప్రాసెసర్, ఇది ప్రాసెసర్ ఏరియా. ఇక్కడ మీకు కనబడుతుందా, నేను కొంచెం యువతలకు పెడుతున్నాను. సో ఇప్పుడైతే కనబడుతుంది. సో ఇది వచ్చేసి ట్యూబ్ లాంటిది. ఏం ట్యూబ్? ఎక్స్చేంజ్ ట్యూబ్. ఏం ఎక్స్చేంజ్ చేస్తుంది ఈ ట్యూబ్? హీట్ని లోపల ఉన్నది బయటకి, బయట ఉన్న కూల్ ఎయిర్ని లోపలికి తీసుకుంటుంది. సో ఇది వచ్చేసి 2-way ట్యూబ్. అండ్ ఇది ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి బయటికి గ్రిల్ ఉంటుంది, బయటికి దాన్ని ఏమంటారు, గ్రిల్ అంటే మీకు ఈ డోమ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఈ గ్రిల్ అనేది ఉంది కదా. సో అది కరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినప్పుడు ఏంటి, ఈ గ్రిల్ ద్వారా మనకి ఎయిర్ అనేది మారుతూ ఉంటుంది, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ అనేది దాని నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది, కూల్ ఎయిర్ అనేది లోపలికి వస్తూ ఉంటుంది. సో ఆ గ్రిల్ ద్వారా ఈ ఫ్యాన్ తిరిగినప్పుడు ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది కదా. అది ఎక్కడి నుంచి దేనికోసం మనం ఈ ఫ్యాన్ అనేది పెడతాం, ఆ సిపియూలో నుంచి వచ్చే వేడిని బయటికి పంపించాలి, అలాగే దాన్ని కూల్గా ఉంచడమే కదా దానిపైన ఆ ఫ్యాన్ పని, సిపియూ ఫ్యాన్ పని. సో అందుకనే ఆ ట్యూబ్ అనేది ఈ ఫ్యాన్ కనెక్ట్ చేశారు. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆ సిపియూ మీదే పెట్టేయచ్చు కదా ఈ ఫ్యాన్, మరి ఇక్కడి నుంచి మళ్ళీ ఆ ట్యూబ్ ఎందుకు సపరేట్గా అని అనుకోవచ్చు. సో వాళ్ళ డిజైన్ అలా చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాన్ అనేది దీని మీద పెట్టారనుకోండి బాగానే ఉంటుంది, పెట్టచ్చు. ఇప్పుడు మనం డెస్క్టాప్లో చూస్తే మీకు మామూలుగా డెస్క్టాప్లో చూస్తే ఎట్లా ఉంటుంది, మదర్ బోర్డు పైన
సిపియు మీదే ఫ్యాన్ ఉంటుంది, సిపియు ఫ్యాన్. సో ఇక్కడ అట్లా ఎందుకు లేదనేది మీకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మనకి ఎలా ఉండాలి, ఈ ల్యాప్టాప్ అనేది దేనికి అసలు, దానికి దీనికి తేడా ఏంటి, పోర్టబుల్ గా ఉండాలి. అంటే మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లేటట్టు ఉండాలి. సో మీకు ఈ ఫ్యాన్ వచ్చేసి దీని మీద పెట్టామనుకో కొంచెం సైజ్ అనేది పెరుగుద్ది. ఏది తిన్నుగా ఉండదు, ల్యాప్టాప్ థిక్ అయిపోతుంది. థిక్ అవడం అంటే ఏంటి, ఈ ఫ్యాన్ దీని మీద పెడతాం వల్ల కొంచెం దాన్ని ఏమంటారు, సైజ్ అనేది పెరుగుద్ది. అంటే వెయిట్ అనేది అంతే ఉంటుంది కానీ సైజ్ పెరుగుద్ది, చూడటానికి పెద్దగా ఉంటుంది. సో దానివల్ల మనకి డిసడ్వాంటేజే కదా. సో ఇంకా దాని మీద ఇది బెటరే కదా. సో అక్కడ ఏముంటి మనకి, అక్కడ ఏం పాయింట్ చేస్తుంది, దాని మీద అది దానితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ టెక్నిక్ అనేది ఇంకా థిన్గా ఉంటుంది, దాంతో పోలిస్తే ఇంకా మనకి అడ్వాంటేజ్ గా ఉంటుంది ఆ ట్యూబ్ అనేది. సో దీని ద్వారా హై హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుద్ది ఈ గోల్డ్ కలర్ ట్యూబ్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్. ఈ ఫ్యాన్ యొక్క కనెక్షన్ చేద్దాం ఇప్పుడు. సో ఇది ఎక్కడ ఉందో చూద్దాం. ఈ ఫ్యాన్ కదా, సో ఇది దీని వైరు. సో దీని కనెక్షన్ వచ్చేసి ఇక్కడికి ఉంది, చూసే కనబడుతుంది కదా, ఇది దీనికి కనెక్షన్. ఇక్కడ కనబడుతుంది. సో ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం, ఫ్యాన్ని. ఫ్యాన్ రిమూవ్ చేసాం. సో నెక్స్ట్ దీని వైర్స్ని అంటే బైండ్ చేసి ఉంటే కొంచెం, అంటే మొత్తం ఎలా పెడితే అలా పెట్టుకోకుండా ఒక ఆర్డర్లో ఉంటుంది వైర్ అనేది. ఎందుకంటే దానికి నాట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా పాస్ చేస్తాం వైర్స్ అనేవి. సో దీన్ని జాగ్రత్తగా చేద్దాం. సో ఓకే, ఇది వచ్చేసి దాని పిన్, పవర్ పిన్, ఫ్యాన్ యొక్క పవర్ పిన్. చూడండి ఎంత స్మాల్ ఉందో, తీస్తున్నాం. సో ఇది సిపియు యొక్క ఫ్యాన్, సిపియు మీద ఉన్న ఫ్యాన్. ఓకే, ఇది దాని పిన్, పవర్ పిన్. ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి, దగ్గరగా పెడుతున్నాం అందుకనే. సో ఓకే, సిపియు ఫ్యాన్. సో ఇవి ఇక్కడ మీకు గమనించవచ్చు, బాగా డస్ట్ అయితే పెట్టింది. ఎందుకంటే గ్రిల్ ద్వారా డస్ట్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో ఇది ఫ్యాన్, ఇది పక్కన పెట్టుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం రిమూవ్ చేద్దామంటే, సో ఇది ప్రాసెసర్ వద్దు ఇప్పుడు, రిమూవ్ చేయండి. సో ఇంకా మనం ఇంకేముంటాయి, సో ఇది బ్యాటరీ, అదంతే. ఇంకేమున్నాయి దీంట్లో రిమూవ్ చేసేవి. సో ఇదంతా మదర్ బోర్డు. ఏది ఇప్పుడు మీరు ఈ బ్యాటరీ పక్కన చూసారు, ఈ బ్లూ కలర్ బోర్డు. సో ఇదంతా మదర్ బోర్డు. సో ఇదో ర్యామ్కి వచ్చి ఈ రెండు ఏంటంటే ర్యామ్ స్లాట్స్. అంటే ఏంటి, ర్యామ్ పెట్టుకునే స్లాట్స్ ఉంటాయి చూసారా. అప్పుడు సపోజ్ మామూలుగా మన డెస్క్టాప్లో చూసుకుంటే ఒక రకంగా ఉంటాయి, ఈ ల్యాప్టాప్లో చూసుకుంటే ఇంకా ఒక రకంగా ఉంటాయి. ఎందుకు, ఇది పోర్టబుల్ కాబట్టి కొంచెం దాని మీద కొంచెం సైజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవి ర్యామ్ స్లాట్స్. ఇక్కడ ఈ రెండు ర్యామ్ స్లాట్స్. అంటే ఇక్కడ దీని కెపాసిటీ ఎంత ఇచ్చాడంటే మ్యాక్సిమం 16 GB ఇచ్చాడు. అంటే 8+8 వేసుకోవచ్చు, 4+8 అంత 16 GB లోపే ఎంతైనా వేసుకోవచ్చు కంపేర్ చేసుకుంటా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు కనబడుతుంది. సో ఇది వచ్చేసి మీకు M.2 స్లాట్, SSD వేసుకోవచ్చు. అండ్ ఇంకేమున్నాయి మీకు చెప్పేది, గ్రిల్ అయిపోయింది. ఓకే, సో ఇవేంటంటే ఫ్లెక్స్ కేబుల్స్ అంటారు వీటిని. ఇవి వైట్గా ఉన్నాయి చూసారా, ఫ్లెక్స్ కేబుల్స్. ఆ డేటా ట్రాన్స్ఫర్కి వాటికి యూజ్ చేస్తాం. సో ఫ్లెక్సీ కేబుల్స్. సో ఇంకా నెక్స్ట్ చెప్పేది ఏముంది దీంట్లో, సో ఇదే మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మదర్ బోర్డు కదా. సో ఈ మదర్ బోర్డ్కే మీకు అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. మామూలుగా డెస్క్టాప్లో చూసినట్టే ఇవి వచ్చేసి USB పోర్ట్స్, అండ్ ఇది వచ్చేసి ల్యాన్ పోర్ట్. సో ఇంకేముంటాయి దీంట్లో, ఇటు సైడ్ USB 3.0 పోర్ట్ ఇది. సో ఇది మొత్తానికి ఓవర్ వ్యూ. ఇది వచ్చేసి బ్యాటరీ, అండ్ దాని కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో
సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లెక్స్ కేబుల్ ఉన్నాయి కదా, సో దీని ద్వారా ఏంటంటే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఒకసారి తీసుకుందాం. సో ఇది ఈ రకంగా కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి వాటి యొక్క పిన్స్. ఓకే, అండ్ అంటే ఈ పోర్ట్ ద్వారా మనం ఏదైతే దాన్ని ట్రాన్సాక్షన్, సో అంటే సపోజ్ ఈ పోర్ట్ ద్వారా మనం ఏదైతే యూజ్ చేస్తామో డేటా అనేది ఏదైతే వర్క్ చేస్తామో ఏ డేటా అనేది అయితే, సో అది వచ్చేసి ఈ కేబుల్ ద్వారా మనకు పాస్ అవుతుంది బోర్డుకి. సో ఇది వచ్చేసి ఫ్లెక్సీ కేబుల్ డేటా ట్రాన్స్ఫర్ యూజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ కనెక్ట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం తీసిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి హార్డ్ డిస్క్, అండ్ ఇది వచ్చేసి ఎస్ఎస్డి, అండ్ ఇది వచ్చేసి ర్యామ్. సో ఈ మూడే మనం తీసిన మ్యాక్సిమం. మామూలుగా అయితే ఇంకా మనకి కీబోర్డ్ అవన్నీ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఏం చేస్తామంటే ఈ బోర్డు కూడా రిమూవ్ చేసి, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా చూసారు కదా, సో అవి కూడా రిమూవ్ చేసేసి ఈ ఈ బోర్డు వెనకాల బ్యాక్ సైడ్ మీకు స్క్రూస్ ఉంటాయి. సో అవి రిమూవ్ చేసి మనం కీబోర్డు అనేది కీబోర్డు ట్రాక్ ప్యాడ్ అనేది మనం మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నేను అట్లా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి, డిసెంబ్లింగ్ చేసాం, ఒకసారి ఓవర్వ్యూగా మొత్తం చూసాం అసలు లోపల ఏంటి ఏమేమి ఉంటాయి అని. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అసెంబ్లింగ్ చేద్దాం. అసెంబ్లింగ్ అంటే ఏంటి, మనం ఏదైతే తీసామో మళ్ళీ వేటి పొజిషన్లో అవి పెట్టేసి ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ నేనైతే ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. సో ఫస్ట్ ర్యామ్ పెట్టుకుంటున్నాం. సో ఇది వచ్చేసి ర్యామ్. సో దీనైతే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ర్యామ్ స్లాట్. ఓకే, దీన్ని పక్కగా తీస్తాను. ఇట్లా పెట్టేసి ఇట్లా సెట్ అయిపోతుంది. సో అంటే ఇది సెట్ అయిపోతుంది, అంటే స్ప్రింగ్ టైప్. ఇట్లా మనం నొక్కగానే ఇట్లా దాని ఉంటారు ఈ పిన్స్ అనేవి కొంచెం ఎన్లార్జ్ అవుతాయి. అది నొక్కగానే ఇట్లా సెట్ అయిపోతుంది, దాన్ని ఫిట్ అయిపోతుంది కదలకుండా ర్యామ్ అనేది. సో ఇది కూడా ఒక ర్యామ్ స్లాటే, మనకి కావాలంటే ఇంకోటి ఎల్జీబీ వేసుకోవచ్చు ఇటు సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం పెడదాం, M.2 పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి M.2 SSD. సో మీకు కనబడుతుందా, సో M.2 SSD 240 GB. ఓకే, 240 GB. సో ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తున్నాను దాని ప్లేస్ అది. సో ఇన్సర్ట్ అయితే చేసాం. దానికి స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూని మనం బిగించేస్తే సరిపోతుంది. స్మాల్ స్క్రూ. ఓకే, చాలా చిన్న ఉంటాయి స్క్రూస్. సో ఇది దీనికి కాదు, ఇంకా చిన్నది. I mean లాగ్ అవుతుంది మళ్ళీ వీడియో. సో ఫైనల్గా స్క్రూ అయితే దొరికింది. సో దాన్ని నేను ఏం చేస్తానంటే ఫిక్స్ చేస్తాను. ఇది దాని స్క్రూ చాలా చిన్నగా ఉంది.
స్క్రూని ఫిట్ చేసేసా. సో సో ఇప్పుడు ఏం పెట్టేసాం, మనం ర్యామ్ పెట్టేసాం అండ్ ఎస్ఎస్డి పెట్టేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్ ఇన్సర్ట్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే, ఇక్కడే కదా దీని పొజిషన్. సో ఇవి వచ్చేసి మనకి ఒకటేమో డేటా ట్రాన్స్ఫర్కి, ఒకటేమో పవర్కి ఈ పిన్స్ అనేవి. సో ఇక్కడ మీకు కనపడుతుంది చేయడం కదా. సో ఇదిగో వీటిలోకి మనం ఇన్సర్ట్ చేయాలి ఈ హార్డ్ డిస్క్ అనేవి. సో అంటే ఇవి ఉన్నాయి సరే, ఈ శాటాన్ ఈ పవర్. సో అవి వచ్చేసి దీంట్లో దాంట్లోకి వెళ్ళాలి. ఆ ఫీమేల్ పిన్స్లోకి ఇవి దాన్ని ఏమంటారు, ఇన్సర్ట్ అవ్వాలి వీటిలో. సో నేను దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, కరెక్ట్గా పొజిషన్ తీసుకున్నాను. సో ప్రెస్ చేస్తే సరిపోతుంది లోపలికి వచ్చేసి. సో ఓకే, అండ్ ఇది వచ్చేసి హోల్డర్. అంటే అది లేకపోకుండా ఇప్పుడు మనం అటు ఇటు కలిపినా మనం ఇప్పుడు ల్యాప్టాప్ అంటే దేనికి, ఇప్పుడు మనం పార్టబుల్గా అన్ని చోట్లకి తీసుకెళ్తాం కదా. సో ఈ హోల్డర్ దేనికంటే హార్డ్ డిస్క్ అనేది కదలకోకుండా దాని పొజిషన్ నుంచి ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఏమన్నా కొంచెం మూమెంట్ ఎక్కువైనా అది కదలకోకుండా ఈ హోల్డర్ అనేది ఇచ్చారు. సో దీనివల్ల యూజ్ అది. సో ఇప్పుడు మీకు హార్డ్ డిస్క్ మాటి కదులుతున్న వల్ల ఏంటంటే హార్డ్ డిస్క్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. సో ఎలా డ్యామేజ్ అయిపోద్ది అనేది నేను ఒక వీడియోలో చెప్తాను. ఎలా డ్యామేజ్ అవుద్ది అంటే, సపోజ్ ఇప్పుడు మనకి సెక్టార్స్ అవి ఉంటాయి కదా, ట్యాగ్స్ అవన్నీ. సో ఆ కదలిక వల్ల ఏదైతే హెడ్ ఉంటుందో సో అది మామూలుగానే అది రీడ్ చేసేటప్పుడు దగ్గరగా ఉంటుంది ఆ హెడ్ అనేది ఏది ట్రాక్స్కి. సో మనం ఆ మూమెంట్ వల్ల, ఇప్పుడు సపోజ్ ఇది ట్రాక్ అనుకోండి, ఇది హెడ్ అనుకోండి, ఇట్లా రీడ్ చేస్తుంది కదా. రీడ్ చేసినప్పుడు ఆ మూమెంట్కి దీనికి తగిలినప్పుడు ఆ హెడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల హార్డ్ డిస్క్ అనేది ఊరికే మనకి డ్యామేజ్ అయిపోతుంది. సో కరెంట్ కూడా పోయింది ఇది తీసేటప్పుడు. సో ప్రస్తుతాన్ని పాస్ చేస్తున్నాను వీడియో వచ్చేసి. సో అయితే మనకి లైట్ ఉంది, ఇదే ఫోన్ లైట్ ఉంది కాబట్టి బాగానే కనబడుతుంది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఫిక్స్ చేసేస్తాను దీని పొజిషన్లో ఇది. సో సరే, దానివల్ల ఏంటంటే మనకి హార్డ్ డిస్క్ అనేది కదలదు, దాని ప్లేస్ నుంచి కదలదు. సో దాన్ని పిన్స్ ఉంటాయి చూస్తారా, దాని స్క్రూస్ అవి, దాని స్క్రూ ఒకటి టైట్ చేసేద్దాం. అంటే ఆ హోల్డర్ దాన్ని, అంటే ఆ హోల్డర్ వాళ్ళు యూజ్ అది. సో దాన్ని బిగించేద్దాం. నెక్స్ట్ అంటే హోల్డర్కి ఫస్ట్ బిగించిందేమో హోల్డర్కి హార్డ్ డిస్క్కి, అండ్ ఇప్పుడు మనం బిగించేదేమో హోల్డర్కి ఈ బోర్డుకి. సో ఐ థింక్ ఇది పెద్దగా అనుకుంటా. సో ఇది దీని ప్లేస్లో బిగించేద్దాం, సెకండ్ సైడ్ కూడా. నెక్స్ట్ అది చూద్దాం. ఓకే, ఇక మనం బిగించాల్సింది ఏంటంటే ఈ హోల్డర్కిను ఈ బోర్డుకి. సో చూద్దాం దాని స్క్రూ ఏదో. సో ఈ స్క్రూకి ఇదే, ఈ హోల్డర్కి బోర్డుకి
ఈ స్క్రూ బిగించేద్దాం, అది లేకపోకుండా. సో టైట్గా పెట్టేస్తున్నాం అది కూడా. అండ్ మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఈ ట్రాన్స్ఫర్ కేబుల్ ఉంది కదా, ఫ్లెక్స్ కేబుల్, దీని కింద నుంచి ఎందుకు ఇచ్చాడు, దీని పై నుంచి ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. సో దీని కింద నుంచి ఎందుకు ఇచ్చాడు, పై నుంచి ఇవ్వచ్చుగా. సో కింద నుంచి ఎందుకు ఇచ్చాడంటే దానివల్ల యూజ్ ఏంటంటే పైనుంచి ఇచ్చినా వర్క్ చేసింది, కింద నుంచి ఇవ్వడం వల్ల వాడి ఉద్దేశం ఏంటి, ఇది ఎట్లా మనం ఫిక్స్ చేస్తున్నాం కదా హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్ ఈ కింద ఉన్న ప్లాట్ఫామ్కి మధ్యలో ఎందుకు పెట్టాడంటే కదలకోకుండా. సో ఒకవేళ కదిలింది అనుకో, ఒక యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. అప్పుడేమైంది, ఇక్కడ ఇది యూఎస్బి కదా ఈ కేబుల్. సో ఆ యూఎస్బి అనేది ఒకసారి వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకు, సపోజ్ ఇప్పుడు మనం అటు ఇటు తీసుకెళ్తాం వల్ల ఆ కేబుల్ కదిలింది అనుకోండి, ఒకవేళ లూజ్ అయింది అనుకో ఈ పోర్ట్ దగ్గర, దాని యొక్క పోర్ట్ ఉంది కదా ఇక్కడ. సో ఆ కేబుల్ పోర్ట్ దగ్గర లూజ్ అయినా కొంచెం అటు ఇటు కదిలినా మీకు ఈ యూఎస్బి పోర్ట్ అనేది పనిచేయదు. సో అందుకు ఆ కేబుల్ కదలకోకుండా ఉండటానికి ఈ హార్డ్ డిస్క్ ఎక్కడైతే ఫిక్స్ చేసామో దాని కింద ఆ కింద నుంచి పంపించారు కేబుల్. అంటే ఇక్కడ హార్డ్ డిస్క్ కిందే ఉంటుందని లేదు. సో అంటే ఈ డిజైన్ లో ఇట్లా ఉంది, వేరే ల్యాప్టాప్ లో వేరే రకంగా ఉండొచ్చు. సపోజ్ వేరే దాంట్లో బ్యాటరీ కింద నుంచి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, హార్డ్ డిస్క్ అయితే ప్రస్తుతానికి మనం దాని ప్లేస్ లో అది ఫిక్స్ చేసాం. సో అండ్ ర్యామ్ వచ్చేసి ఫస్ట్ ఫిక్స్ చేసాం, అండ్ తర్వాత ఎస్ఎస్డి వచ్చేసి ఫిక్స్ చేసాం. అంటే ఇది కొంచెం క్లోజ్గా తీస్తున్నాను వీడియో అనేది. సో ఇందాక ట్రైపాడ్ పెడదాం అనేది జరిగింది. సో అంత క్లారిటీ ఉన్నదని చెప్పేసి నేను దగ్గరగా తీస్తున్నాను చేతితో పట్టుకుని. సో హార్డ్ డిస్క్ ప్లేస్లో హార్డ్ డిస్క్ పెట్టేసాం, ర్యామ్ స్లాట్లో ర్యామ్ పెట్టేసాం, అండ్ ఎస్ఎస్డి M.2 స్లాట్లో అది ఇన్సర్ట్ చేయటం అనేది జరిగింది. సో ఇది వచ్చేసి క్లోజర్ లుక్. సో ఒకసారి మొత్తం క్లోజ్ లుక్ వేసుకుందాం. సో ఇది వచ్చేసి హార్డ్ డిస్క్, ఇది వచ్చేసి ఫ్లెక్సీ కేబుల్ అండ్ అంటే డేటా ట్రాన్స్ఫర్కి దేని నుంచి అంటే ఈ 3.0 పోర్ట్ ఉంది ఇక్కడ ఇటు సైడ్ యూఎస్బి. సో దాని నుంచి ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఆ కేబుల్ ద్వారా. సో ఇది వచ్చేసి బ్యాటరీ, లయన్ బ్యాటరీ, అండ్ ఇది వచ్చేసి ఎస్ఎస్డి 240 GB M.2. సో ఇది వచ్చేసి ఈ రెండు ర్యామ్ స్లాట్స్. నేను ఒకటే యూస్ చేస్తున్నా, 8 GB ర్యామ్. ఇంకో కావాలంటే ఇంకో 8 GB ఇక్కడ వేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఇటు సైడ్ పోర్ట్స్, యూఎస్బి పోర్ట్స్, అలాగే యూఎస్బి పోర్ట్స్ అండ్ ల్యాన్ పోర్ట్. సో ఇది వచ్చేసి మైక్రోఫోన్ పోర్ట్, సో మైక్రోఫోన్ జాక్. సో ఇందాక మీకు చూపించా కదా, ఇది వచ్చేసి క్లోజర్, ఇది ట్యూబ్, ఎక్స్చేంజ్ ట్యూబ్, హీట్ ఎక్స్చేంజ్ ట్యూబ్. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్యాన్ ఫిక్స్ చేస్తాం కదా, ఈ ఫ్యాన్ ఫిక్స్ చేసినప్పుడు అదే రన్నింగ్లో ఆ హీట్ అనేది ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఈ ట్యూబ్ ద్వారా పాస్ అవుతుంది, ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఈ ట్యూబ్ ద్వారా. సో అదే ఇక్కడ వచ్చేసి మనకి ప్రాసెసర్ ఉంటుంది. సో ఆ ప్రాసెసర్ అనేది కూల్ అవుతుంది ఆ ఎయిర్ ఎక్స్చేంజ్ వల్ల, ఆ హీట్ ఎక్స్చేంజ్ వల్ల. సో ఇది ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఫస్ట్లో తీసాం కదా, మనం ఫస్ట్ తీసింది ఇదే, ఏది ఇంటర్నల్ డివిడి డ్రైవ్. సో అది వచ్చేసి ఈ ప్లేస్ని ఆక్రమించింది ఏది మనం పెట్టేటప్పుడు. సో అంటే దాని యొక్క ప్లేస్ ఇది దీంట్లో, అంటే ఈ మోడల్లో. సో ఒక్కోదానికి ఒకలా ఉండొచ్చు, మ్యాక్సిమం ఇట్లాగే ఉంటాయి. సో ఇది మొత్తానికి ఓవర్ వ్యూ. ఇది ఈ బ్లూ కలర్ ఉంది చూసారా, ఈ బ్లూ కలర్ బోర్డు. సో అది వచ్చేసి మదర్ బోర్డు, మొత్తానికి మదర్ బోర్డు. ఆ మదర్ బోర్డు మీద ఇప్పుడు మనకి ఈ ప్రాసెసర్ మామూలు డెస్క్టాప్ లాగానే, కాకపోతే కొంచెం ఇది పోర్టబుల్గా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది బోర్డు అనేది. సో ఇది ఓవర్ వ్యూ ఈ ల్యాప్టాప్కి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కో పాటు అసెంబ్లింగ్ అనేది కూడా చేసేస్తున్నాం కాబట్టి మొత్తం ఒకసారి బిగించేసి చూద్దాం. సో ఇంకా మిగిలింది ఏంటంటే ఒక ఫ్యాన్ ఒకటి మిగిలింది. సో అది కూడా మనం సెట్ చేసేద్దాం. ఇక్కడ ఫ్యాన్ సెట్ చేసేస్తే మనకి అయిపోతుంది, బిగించేవి ఏముండవు ఇక. సో ఇదే కదా దాని ప్లేస్. సో ఈ వైరు ఈ నోచ్ నుంచి పోనిద్దాం. అంటే దీనివల్ల ఈ వైరు ఇటు నుంచి పోవడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే ఈ ఫ్యాన్ కూడా కదలకుండా ఉంటుంది, కొంచెం ఫ్యాన్ కదలకుండా ఉంటుంది, ఆ వైరు కూడా కదలకుండా ఉంటుంది దీంట్లో నుంచి పెడతాం వల్ల. సో అది
అండ్ ఈ ఈ పవర్ కేబుల్ ఉంది చూసారా, ఇది ఫ్యాన్ది, అది కూడా మనం ఇన్సర్ట్ చేసేద్దాం ముందు. చాలా చిన్నగా ఉంది, చిన్నగానే ఉంటాయి ఇది పోర్టబుల్గా. సో దాని ప్లేస్లో ఇది. సో దాని ద్వారా పవర్ అనేది అంటే మదర్ బోర్డుకి కనెక్ట్ చేసాం ఈ ఫ్యాన్ అనేది. దాంట్లో అంటే ఆ పిన్ ద్వారా మనకి ఫ్యాన్కి పవర్ సప్లై అనేది వస్తుంది. సో అది ఓకే. ఇప్పుడు ఇన్సర్ట్ చేసేద్దాం. సో దీన్ని ఇక్కడ స్క్రూ బిగించేస్తే సరిపోద్ది, కదలకుండా, ఫ్యాన్ కదలకుండా. ఓకే, బిగించేసాను. సో కొంచెం ట్రై చేస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ అన్నీ బిగించాల్సినవి అన్నీ బిగించేసాను, ఇక తీసినవి అన్నీ. సో ఇంకా మనకి పెట్టాల్సింది ఏంటంటే DVD డ్రైవ్ ఒకటి పెట్టేస్తే, ఇంటర్నల్ DVD డ్రైవ్, అది సరిపోద్ది. ఇక మనం పెట్టాల్సినవి అయితే ఏమి లేవు ఇక లోపల. సో అన్నీ బిగించేసాం. సో అన్నీ ఒకసారి చూసుకుందాం, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, బిగించామా లేదా అనేది. సో ఫ్యాన్ బిగించాం, హార్డ్ డిస్క్ బిగించేసాం, అండ్ M.SSD బిగించేసాం, అండ్ ర్యామ్ బిగించేసాం. అంతే, ఇదే కదా మనం తీసింది. సో ఇదే కదా మనం మ్యాక్సిమం చూసేది మౌంట్ డెస్క్టాప్లో కూడా. సో మామూలుగా అయితే ఈ మదర్ బోర్డు కూడా తీయచ్చు, ఈ మదర్ బోర్డు తీసి కీబోర్డ్ కూడా తీయచ్చు. సో ఇప్పుడు నేను ఎందుకు ఏం ప్రాబ్లం లేదని తీయట్లా. సో ఈ మదర్ బోర్డు తీయాలంటే ఏంటంటే ఈ స్క్రూస్ ఉన్నాయి చూసారా చివర, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి స్క్రూ ఉంటుంది, నేను తీసాను అంతమనుపు, అది పోయింది స్క్రూ. సో అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఇవన్నీ ఫస్ట్ ఈ బ్యాటరీ తీస్తాం, బ్యాటరీ తీసిన తర్వాత ఈ మదర్ బోర్డు తీస్తాం, ఈ మదర్ బోర్డు తీసిన తర్వాత ఈ కింద ఉంది చూసారా, ఇక్కడ కొన్ని స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ ఒక స్క్రూ, ఈ మదర్ బోర్డు కింద ఒక స్క్రూ ఉంటుంది. సో అది తీయటం వల్ల మనం ఏం తీయచ్చు అంటే బయటికి కీబోర్డు అవి తీయచ్చు బయటికి. అంటే ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఒకవేళ కీబోర్డ్ పాడైపోయి నేను మార్చుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ రిమూవ్ చేసేసి మనం కీబోర్డ్ అనేది మార్చుకుంటాం. సో అది ప్రాసెస్. సో ఇప్పుడు మనం మామూలుగా చూస్తానికే కాబట్టి నేను ఆ కీబోర్డ్ ఏమీ తీయట్లేదు. సో మామూలుగా చూపిస్తున్నాను అంతే, ఇలా ఉంటుందని. సో ఇప్పుడు నేనైతే మనం తీసినవన్నీ ఫిక్స్ చేసా, ర్యామ్ ఒకటి, హార్డ్ డిస్క్ ఒకటి, M.2 SSD ఒకటి ఫిక్స్ చేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకేముంది మనకి డోమ్ అదే దాన్ని ఏమంటారు, DVD డ్రైవ్ ఒకటి ఉంది. అది ఎప్పుడంటే ఈ బాటమ్ పెట్టేస్తాం కదా, బాటమ్ పార్ట్ పెట్టిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి. అది ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం, ఇదే కదా దాని ప్లేస్. చూడండి ఇక్కడ క్లారిటీగా ఇటు సైడే కదా మనకు ఉండేది DVD డ్రైవ్. ఎలా ఉంటుంది బయటికి, ఇలా ఉంటుంది కదా, ఇలానే కదా మనకు బయటకు కనబడేది. సో దాని యొక్క లోపల ఎలా ఇన్సర్ట్ అవుతుందంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ SATA దాని పవర్ పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లోకి ఇన్సర్ట్ అవుద్ది మనం దీన్ని ప్రెస్ చేస్తే. ఇది ఈ పోర్ట్స్ అనేవి దాంట్లోకి ఇక్కడ కనబడుతున్నాయా. సో ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఈ పోర్ట్లో ఇన్సర్ట్ అవుతుంది. మనం ప్రెస్ చేయాలి బయట నుంచి. ఎప్పుడు డోమ్ పెట్టేసారు, డోమ్ పెట్టకముందైనా ప్రెస్ చేయొచ్చు, కానీ డోమ్ పెట్టేసాకైతే ఇంకా కన్వీనియంట్గా ఉంటుందని నేను బాటమ్ డోమ్ పెట్టేసిన తర్వాత నేను ఇన్సర్ట్ చేస్తా. సో ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టుకుంటున్నా. సో సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అన్నీ ఓకే లోపలవి. సో ఇక ఫైనల్గా ఈ డోమ్ ఉంది చూసారా బ్యాక్ సైడ్ది, సో అది నేను ఫిక్స్ చేసేస్తున్నా. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ డోమ్ అనేది ఇటు తిప్పి ఉండాలి అటు తిప్పి ఉండాలని ఎలా తెలుస్తుంది అంటే, ఒకటే గుర్తు, ఈ గ్రిల్ను గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆ గ్రిల్ ఎక్కడ ఉంటుంది, మన ఫ్యాన్ ఉన్న చోటే కదా ఆ గ్రిల్ ఉండేది. సో ఆ గ్రిల్ ఎక్కడైతే ఉందో అది ఫ్యాన్ వైపు ఉండాలి. సో అంటే ఏంటి అంటే మీకు మామూలుగా సెట్ అవ్వదు అనుకోండి డిజైన్ బట్టి. సో మామూలుగా ఐడియా కోసం చెప్తున్నా అటు సైడ్ ఉండాలని. మామూలుగా మీరు ఈ గ్రిల్ అటు తిప్పి పెట్టినా మీకు సెట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఇటు సైడ్ డిజైన్ వేరు అటు సైడ్ డిజైన్ వేరు. దాని ఏమంటారు, ఇటు సైడ్ ఫామ్ ఫ్యాక్టర్ వేరు అటు సైడ్ ఫామ్ ఫ్యాక్టర్ వేరు. సో ఫస్ట్ నేను దానికైతే సెట్ పెట్టేశాను డోము. ఇక స్క్రూస్ బిగించే ముందు నేనేం చేస్తానంటే ప్రెస్ చేస్తా. ప్రెస్ చేసే ముందు ఇది ఒకటి పెట్టాలి కదా మనం DVD డ్రైవ్. సో దాన్ని నేను ఇన్సర్ట్ చేస్తా ఈ రకంగా. ఇందులో నుంచి ఇక్కడ హోల్ ఉంది కదా,
దాంట్లోంచి ఇన్సర్ట్ చేస్తే సెట్ అయిపోయింది. ఓకే, అంటే ఇక్కడికి వచ్చింది దాన్ని ఏమంటారు, ఆ డివిడి డ్రైవ్ హోల్. సో దీంట్లో మనం స్క్రూ వేసి బిగిచ్చేస్తాం, అప్పుడు కదలకుండా ఉంటుంది. సో ఇది అన్నీ ఒకసారి ప్రెస్ చేసుకున్నాం చుట్టూ. ఇది ప్రెస్ చేసా, ఇది ప్రెస్ చేసా. టక్ 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 టక్. ఓకే, టక్ టక్ అంటే ఏంటి, సెట్ అయినట్టు. అంటే అక్కడ లోపల దాన్ని ఏమంటారు, పిన్స్ టైప్లో ఉంటాయి అవి. దాంట్లో సెట్ అయినప్పుడు ఏంటంటే టక్ మన సౌండ్ వచ్చింది, అంటే ఏంటి, సెట్ అయిందని దాంట్లో, అంతేగాని విరిగిపోయిందని కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫైనల్గా ఆ స్క్రూస్ ఏదైతే ఉన్నాయో బిగిచేస్తే సరిపోద్ది. సో నేను ఈ స్క్రూస్ బిగిచ్చేద్దాం, అది ఒక్కోటి. సో ఇక్కడ ఒకటి పెట్టేశాను. సో ఇది టైట్ చేసేద్దాం. సరే, ఇక్కడ మన డివిడి డ్రైవ్ ఫస్ట్ ఫిక్స్ చేసేద్దాం, లేకపోతే అది సెట్ అవ్వలేదు, ఇంకోటి ఏదైనా చూద్దాం దాని ప్లేస్లో. మామూలుగా అయితే వీటికి కూడా స్క్రూస్ ఉండేవి బ్లాక్వే. సో అవి పోవడం వల్ల నా దగ్గర ఉన్న వైట్ ఇవి పెడుతున్నా, సిల్వర్ కలర్. సో ఇది తిరగట్లేదు ఏంటంటే, ఇది చిన్నది స్క్రూ సెట్. సో దీన్ని తీసేద్దాం, చేసి కొంచెం పెద్దది తీసుకుందాం. పెద్దదంటే మరీ పెద్దదైనా బాగోదు, అదే సెట్ అవ్వదు. సో ఇది కొంచెం దాని మీద పెద్దది, అండ్ ఇది కొంచెం దీని మీద పెద్దది. సో ఇది తీసుకుంటున్నాం. ఓకే, ఈ రెండు పక్కన పెట్టేద్దాం. టైట్ చేసేద్దాం. వీడియో లాగ్ అవుతుంది, నేను స్క్రూస్ బిగిచ్చేసి మళ్ళీ వస్తాయి. ఓకే, స్క్రూస్ అయితే నేను బిగిచ్చేసాను. నెక్స్ట్ ఇంకా మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే, ఈ రబ్బర్స్ ఉన్నాయి చూసారా, వీటిని మనం స్టిక్ చేసేయాలి దేనికి, ఈ నట్స్ పైన. సో దానివల్ల యూస్ కూడా చెప్పాను మీకు, స్టేబుల్గా ఉంటుంది, మూవ్ అవ్వకుండా టేబుల్ మీద పెట్టినప్పుడు ల్యాప్టాప్. అండ్ ఇంకో యూజ్ ఏంటంటే, ఆ స్క్రూస్ అనేవి కనబడకుండా ఉంటాయి. సో అంటే అలా డిజైన్ చేశారు ఆ స్క్రూస్ కూడా, అంటే రెండు రకాలుగా ఉపయోగపడేటట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ రబ్బర్స్కి ఫెవిక్విక్ ఉంది చూసారా, సో ఫెవిక్విక్ అంటారు చూసారా, సో దాన్ని అప్లై చేసి నేను వీటికి అంటించేస్తా. సో అది నా టాస్క్ ప్రస్తుతం. సో ల్యాగ్ అవ్వకుండా, సో అంటించేక మళ్ళీ చూపిస్తా. సో ఫెవిక్విక్ ఉంది కదా, సో దాన్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసి దాని మీద మనం పెట్టేద్దాం. స్టిక్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మన స్క్రూ అనేది చిన్నవి లేకపోవడం వల్ల అక్కడ అప్ అనేది వచ్చింది అక్కడ, లేకపోతే మామూలుగా సెట్ అయిపోయేది. సో ఈ రకంగా మనం పెట్టేయచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా ఫెవిక్విక్ వేద్దాం. మళ్ళీ హోల్స్లోకి పోనే మాకుండి ఫెవిక్విక్ని, ఎందుకంటే లోపల బోర్డు డ్యామేజ్ అయ్యే ఇది ఉంది. సో ఇక్కడ వేస్తున్నాను. సో ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ రబ్బరు. సో దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి. సో ఇది ఓకే, సెట్ అయిపోయింది. అంటే కొంచెం ఇటు జరగాలి. సో అదే సెట్ అవుతుంది తర్వాత. సో ఓకే, ఇది క్లీన్ చేసుకుంటే పోద్ది, ఆ వైట్గా వచ్చిందల్లా ఏం లేదు, అది పడటం వల్ల అట్లా వచ్చింది. ఓకే, పెట్టేసాను రబ్బర్ కూడా. ఒకసారి ఇప్పుడు తిప్పేసి మనం ఆన్ చేసి చూద్దాం ఎట్లా ఉన్నది. ముందు దీని క్యాప్ పెట్టేద్దాం ఫెవిక్విక్ది. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఒకటి తిప్పాను మామూలుగా.
సో తీసాం. సో ఆన్ చేస్తున్నాను. సో ఓకే, సో లైట్ వెలిగింది ఇప్పుడే. ఇప్పుడే బూట్ అవుతూ ఉంది. ఇందులో వచ్చేసి విండోస్ 10 లైట్ వేసా 64 బిట్. సో ఏమొచ్చి 1 మినిట్ ఒక చేత్తో అంటే కష్టమే. అన్నీ కరెక్ట్. ఓకే, ఇది మన ల్యాప్టాప్. మనం డిసెంబ్లింగ్ చేసాం కదా, ఇప్పుడే డిసెంబ్లింగ్ చేసి అసెంబ్లింగ్ చేసాం, రెండు ఒక పార్ట్లోనే అయిపోయింది. సో ఇది ఫస్ట్ దీని ప్రాపర్టీస్ కూడా చూద్దాం ఒకసారి. దిస్ పీసీ, ఇవి వచ్చేసి డ్రైవ్స్, డ్రైవ్ పార్టిషన్స్. ఇది వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్ కదా, ఇట్లా డివైడ్ చేసుకున్నాను నేను. అండ్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్లోకి వచ్చేసి ఇంటెల్ కోర్ i5 అండ్ 8 GB ర్యామ్. సో ఇది దీని ప్రాపర్టీస్. అండ్ హార్డ్ డిస్క్ వచ్చేసరికి మీకు 1 మినిట్ 1 TB హార్డ్ డిస్క్. సో ఒకసారి డిస్క్ మేనేజ్మెంట్లో చూద్దాం ఏంటనేది. డిస్క్ మేనేజ్మెంట్, సో దీన్ని ఎన్లార్జ్ చేద్దాం. సో ఇది హార్డ్ డిస్క్ మొత్తం. సో అంటే ఇందులో 2 స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇదొకటి. సో ఈ వరుస వచ్చేసి హార్డ్ డిస్క్కి సంబంధించింది. ఈ కింద వచ్చేసి SSD, అంటే 931 GB అంటే అది 1 TB హార్డ్ డిస్క్. అండ్ ఇక 223 GB అంటే అది వచ్చేసి 240 GB SSD, M.2 SSD మనం వేసాం కదా. సో అది. సో నేను విండోస్ లోడ్ చేసిన దేంట్లో అంటే SSDలో. సో ఓకే, ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్. సో అది ఇప్పుడు మనం ఏం చేసామంటే ల్యాప్టాప్ని డిసెంబ్లింగ్ చేసి అసెంబ్లింగ్ చేసాం. సో ఇది ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకేమైనా అర్థం కాకపోయినా, నేనేమైనా తప్పు చెప్పినా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.